హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజ్ లైఫ్ బైట్స్. ఈరోజు వీడియో పీనట్ చిక్కీ, పల్లి చిక్కీ క్రంచీగా పంటికి అతుక్కోకుండా పాకం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. పల్లి చిక్కీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా మందంగా ఉండే కడాయిని తీసుకోవాలి. ఇలా తీసుకున్న ఈ కడాయి ముందే ఒక 5 మినిట్స్ వరకు ప్రీహీట్ చేసుకోండి. ఒక 5 మినిట్స్ ప్రీహీట్ అయిన తర్వాత దాంట్లోకి 1 కప్పు వరకు పల్లీలు తీసుకోండి. ఇలా పల్లీలు వేసిన తర్వాత మంటని లో ఫ్లేమ్ లో ఉంచుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ నిదానంగా వేయించుకోవాలి. మంట పెంచేసి వేయించుకోవటం వల్ల లోపల వరకు వేగకుండా పల్లి చిక్కీ అనేది మెత్తగా వస్తుంది. అలానే లోపల వరకు వేగి పైన పొట్టు ఉడుతుంది కానీ లోపల పచ్చిగానే ఉంటుంది. ఇలా లో ఫ్లేమ్ లో పెట్టుకొని నిదానంగా అటు ఇటు కలుపుకుంటూ వేయించుకోవాలి. పల్లీలు వేగితే ఆటోమేటిక్గా పైన పొట్టు అనేది ఊడొచ్చేస్తుంది. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు చేత్తో పట్టుకొని నలపగానే పొట్టు ఊడిందంటే గింజ లోపల వరకు వేగిందని అర్థం. టర్న్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్ లోకి తీసుకోండి. పూర్తిగా చల్లారిన తర్వాత వీటిపై నుండే పొట్టుని తీసేసుకొని పక్కన పెట్టుకోండి. ఒక ప్లేట్ లో బటర్ పేపర్ అయినా తీసుకోవచ్చు, లేదా ప్లేట్ కి నెయ్యి అప్లై చేసి అయినా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకునే పల్లి చిక్కీకి స్వీట్నెస్ని ఎలా తీసుకోవాలో కూడా చూద్దాం. మనం తీసుకున్న 1 కప్పు పల్లీలకి 3/4 కప్పు వరకు బెల్లం తీసుకోవాలి. పల్లి చిక్కీ కోసం తీసుకునే బెల్లం అనేది లైట్ షేడ్లో ఉండాలి. ఇలా లైట్ షేడ్లో ఉన్న బెల్లం తీసుకోవటం వల్ల మనకి పాకం వచ్చినప్పుడు కలర్ చేంజ్ అయ్యి ఈజీగా అర్థమవుతుంది. మీరు దేంతో అయితే పల్లీలు మెజర్ చేసుకుంటారో, అది గ్లాస్ అయినా, బౌల్ అయినా లేదా కప్ అయినా, అదే బౌల్తో 3/4 కప్పు వరకు బెల్లం తీసుకోవాలి. బెల్లం ఇలా కడాయిలో వేసిన తర్వాత జస్ట్ 1 టేబుల్ స్పూన్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఈ 1 టేబుల్ స్పూన్ వాటర్ కూడా బెల్లం కరగటానికి మాత్రమే. ఒకవేళ మనం స్వీట్నెస్ కొంచెం ఎక్కువగా తీసుకోవాలనుకుంటే 1 కప్పు వరకు బెల్లాన్ని తీసుకోవచ్చు. అదే 3/4 కప్పు వరకు తీసుకుంటే ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా స్వీట్నెస్ కరెక్ట్గా సరిపోతుంది. మంటని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ బెల్లాన్ని పూర్తిగా కరిగించుకోవాలి. ఇలా పూర్తిగా బెల్లం కరిగిన తర్వాత మంటని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని పాకం వచ్చే వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. మంచి ఫ్లేవర్ అండ్ టేస్ట్ కోసం 1 టేబుల్ స్పూన్ నెయ్యి, అలానే కొంచెం ఎలాచీ యాడ్ చేసుకోవాలి. పల్లి చిక్కీకి పర్ఫెక్ట్గా బెల్లం పాకం వచ్చింది అని అర్థం ఏంటంటే బెల్లం పాకం రంగు మారుతుంది. ఈ స్టేజ్లో మనం పాకాన్ని వాటర్లో వేస్తే డ్రాప్స్లా పడాలి, తీగలా పడకూడదు. పాకం కన్సిస్టెన్సీ అనేది వీడియోలో చూపించినట్టు డ్రాప్స్లా ఉండాలి. పల్లి చిక్కీ ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన కన్సిస్టెన్సీ ఫామ్ అయింది. మనం ముందుగా వేయించుకొని పట్టు తీసుకున్న పల్లీల్ని యాడ్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఇలా 2 మినిట్స్ వరకు కలుపుతూనే ఉండాలి. అప్పుడు పాకం అనేది పల్లీలకి బాగా పడుతుంది. 2 మినిట్స్ తర్వాత ఇలా చక్కగా కలిపి పెట్టుకున్న పల్లి చిక్కీని టర్న్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా అరేంజ్ చేసి పెట్టుకున్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా మొత్తం ప్లేట్లోకి వేసుకున్న తర్వాత వేడి మీదే గరిటెకి నెయ్యి అప్లై చేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత ప్లేట్ నుంచి ఈజీగా సపరేట్ అవుతుంది. చూసారు కదా, మనం తీసుకున్న 1 కప్పు పల్లీలకి 3/4 కప్పు వరకు బెల్లం తీసుకుంటే పల్లి చిక్కీ అనేది ఇలా క్రంచీగా వస్తుంది. ఇలా ప్లేట్ నుంచి సపరేట్ అయిన పల్లి చిక్కీని చిన్న చిన్న పీసెస్గా బ్రేక్ చేసుకోండి. ఇలా పల్లి చిక్కీని ప్రిపేర్ చేసుకుంటే స్టిక్కీగా లేకుండా, పంటికి అంటుకోకుండా చాలా క్రంచీగా, టేస్టీగా ఉంటుంది. ఇలా క్రంచీగా ప్రిపేర్ చేసుకున్న పల్లి చిక్కీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కమెంట్స్లో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తేజ్ లైఫ్ బైట్స్. ఇలాంటి మరెన్నో డెలిషియస్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం తేజ్ లైఫ్ బైట్స్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.